వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి పార్టీలు ఇష్టానుసారం హామీలు ఇస్తున్నాయి. దేశమంతా ఇప్పుడు ఇదే దుస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత అమలు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించవచ్చనే రీతిలో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్కు రెండింతలు ఖర్చయ్యేలా హామీలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఒక కేసు విషయంపై విచారణ సందర్భంగా కోటీశ్వర్లు కూడా ఉచిత పథకాల లబ్ధి పొందడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇక రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు వంటి పథకం లబ్ధిని ధనవంతులు పొందారని కోర్టు ప్రస్తావించింది. నిజమైన పేదలకు ఉచిత పథకాల ద్వారా లబ్ధి కలిగించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక బాగా డబ్బున్నోళ్ళు కూడా ఉచిత పథకాల లబ్ధిని పొందుతుంటే భవిష్యత్తు తరాల కోసం ఏం మిగుల్చుతున్నామో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. రైట్, ఇదే అంశానికి పైన మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రామచందర్ గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా హేమా సుదర్శన్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు లైన్లో ఉన్నారు. సో మేడం, ముగ్గురికి నమస్కారం. నమస్తే అన్న. సార్ రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, అదేవిధంగా బండారు మాట్లాడి వెళ్ళిపోతాను. 10 నిమిషాలు టైం ఉంది నాకు, అందుకని ఒకసారి నన్ను మాట్లాడిపోయింది. రైట్, మనతో పాటు అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ గారు కూడా ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉచిత పథకాలు అనేవి సామాజిక భద్రత లేక రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పొచ్చా? మీకు అట్లాగే తెలంగాణలో ఉన్న హేమా సుదర్శన్ గారికి అట్లాగే రామచంద్రరావు గారికి మనకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి మనం. హైకోర్టు అన్నది 100% నిజం. ఉచితాలు అనుచిత ఉచితాలకు వేరు ఒక సన్నటి గీత ఉంటుంది. ఉచితాలు అన్ని తప్పు కావు, కానీ అనుచిత ఉచితాలు తప్పు అంటున్నారు. ఉదాహరణకు వృద్ధాప్యము, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇట్లాంటి ఆసరా, అంటే వాళ్ళకి ఆసరా వితంతువులకు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఆ ఇచ్చే 2,000 తప్పనిసరి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఈ పేరు మీద సగం మంది అనర్హులు ఉన్నారు. ఈ మాట అంటున్నాను, రాజకీయ పార్టీలు ఒప్పుకోగానే సగం మందికి అనర్హులు ఉన్నారు. అంటే వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉండో, లేకుంటే వితంతు అయినా సరే కొడుకులు బాగా ఉద్యోగాల్లో ఉండో, అంటే రకరకాలుగా, అంటే ఆర్థిక స్తోమత ఉండి ఈ 2,000 రూపాయలు తీసుకుంటున్నారు సగం మంది అంటున్నాను. స్పష్టంగా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగులు అంటే కనీసం వాళ్ళు వేరే పని చేసుకోవచ్చు. కానీ మిగతా సంక్షేమ పథకాలకు వస్తే అదొకటి ఉంది. రెండోది రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు, రద్దు లేదు. అంటే ఒక అప్లిఫ్ట్ కాగానే వాళ్ళు పౌరులు ఎవరైతే కొత్త ధనవంతులు కాగానే వాళ్ళకు ఆ పథకం రద్దు కావాలి. కానీ వాళ్ళు నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప 190 మందికి అందరికీ ఉన్నది. ఎవరు నాలాంటి వాటికి తప్ప అందరికీ ఉన్నది. ఇది కూడా తప్పే అంటున్నాను. ఎప్పుడైతే నిజంగా లేని వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలి, కానీ ఆ బియ్యం ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. 15 రూపాయల కిలో ఎన్ని కావాలో చెప్పండి మీరు. వాడు కార్డు ఇచ్చేస్తే 15 రూపాయలకు లెక్క పెట్టి ఇచ్చేస్తారు. బియ్యం తీసుకోవడం తంబి చెప్పాలి చేయాలి. అడ్వకేట్లు, డాక్టర్లు, ఈ వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా మన రేషన్ షాప్ బియ్యం పొందుతున్నారు. వద్దు కావనా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, ఇంకా 5 లక్షల రేషన్ కార్డు ఇస్తాం, మీరు ఒక్క కార్డు ఇవ్వలేదు అంటుంది. అసలు ఇవ్వడమే తప్పు అంటున్నారు. ఉన్నది తీసేయాలి ఒకటి. మూడోది ఏంటంటే, చాలా ఇప్పుడు ఇంతకుముందు హైకోర్టు అన్నట్టు ఏంటంటే స్పష్టంగా చెప్పింది, 15, 20, 100 ఎకరాలు ఎవరికి ఉండదు, కానీ 20 ఎకరాల నోడు 10 మందే ఉండొచ్చు. 10% కూడా ఉంటారు, 2% కూడా ఉంటారు 20 ఎకరాల నోడు. కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేది వాస్తవము. నా ఉద్దేశం ఏంటంటే, సన్నకారు చిన్నకారు 2 ఉంటాయి కదా. సన్నకారు అంటేనేమో మనకు 5 ఎకరాల లోపటోళ్ళు, చిన్నకారు అంటే 5 ఎకరాల లోపల, సన్నకారు అంటే 2.5 ఎకరాల లోపటోళ్ళు. 2.5, 5 మాక్సిమం పరిమితం చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లాంటివి అయితే చాలా ఆదా అవుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు ఉంటే నాన్న గారు, 20 రాష్ట్రాలలో వాళ్ళ బడ్జెట్ కు మించిన అప్పులు చేస్తున్నారు. బడ్జెట్ ఎంత ఉందో ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు జీతభత్యాలు, అట్లాగే పెన్షన్లు, లేకుంటే ఇట్లాంటి పథకాలు, సంక్షేమ పథకాలు, వీటి సరిపోతే అల్లి కలిపి 0 ₹1 కూడా రోడ్డు బాగాలేకుండా పెట్టే పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు అస్సలే లేవు. అభివృద్ధి పనులు చేయాలంటే అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులు కూడా ఇవాళ తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా చూడు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు. అప్పులేమో కమిషన్లకు లేకుంటే రోడ్డు పనులకు పోతున్నాయి. ఇవేమో పూర్తిగా బడ్జెట్ అంతా దీనికే ఖర్చు అవుతుంది. ఉదాహరణ, తెలంగాణ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ప్రతి నెల 18,000 కోట్లు వస్తుంటే 32,000 కోట్లు ఖర్చు ఉన్నది. అంటే ఏం చేయాలి? 14,000 కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. మరి కష్టం కదా అట్లా. కనుక హైకోర్టు అనేది 100% వాళ్ళ వాస్తవం. సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, తీసేయద్దు. కానీ సంక్షేమ పథకాలు లిమిట్ ఉండాలి. అట్లాగే ఏ సంక్షేమ పథకాన్ని అర్హులకు అందాలి, అనర్హులకు అందద్దు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎమ్మెల్యే సంతకం పెడితే అయిపోతుంది, ఎంపీ సంతకం పెడితే అయిపోతుంది. ఎంపీలు కూడా కాదు, ఎమ్మెల్యే రాజ్యం నడుస్తున్నది. కనుక లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరిగితే ఆటోమేటిక్గా అప్పుడు సరైన విధంగా లబ్ధిదారులు నిజంగా వస్తారు. ఇప్పుడు నేను
ఆయమ గారు లేకపోతే మన రామచంద్ర గౌడ్ గారు నేను పేదవాడిని అని అక్కడికి పోయి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందర గ్రామ సభలో నేను పేదవాడిని, నేను రేషన్ కార్డు పొందిన అందరు ఎక్కిరిస్తారు కదా, అరే ఈయనకు లేదా అంటారు కదా. అందుకనే ఈ రహస్యంగా కార్డులన్నీ మంజూరు అవుతున్నాయి, పెన్షన్లు మంజూరు అవుతున్నాయి, ఇంటికి డైరెక్ట్ గా అకౌంట్లో పడుతున్నాయి డబ్బులన్నీ. దానివల్ల వస్తున్న సమస్య. అసలు డబ్బులు అకౌంట్లో పడకుండా క్యూలో నిలబడి తీసుకోవాలని అనుకోండి, అప్పుడు ఆ క్యూలో నిలబడితే వాడు పరువు తక్కువ అనుకుని నిలబడు. చాలా మంది రేషన్ షాప్ బియ్యం తీసుకుంటారు అనుకుంటున్నారు, కార్లో వస్తాడు బియ్యం తీసుకపోడు, తంబ్ ఇంప్రెషన్ పెడతాడు, సంతకం పెట్టి రూపాయలు తీసుకొని పోతున్నాడు, డైరెక్ట్ గా రేషన్ షాప్ బియ్యమే అమ్ముకుంటున్నారు. అవే రీసైక్లింగ్ అయ్యి రైతుల దగ్గర బియ్యం మిగిలిపోతున్నాయి, ఇప్పుడు కొంటోళ్ళు లేడు. ఇవేమో దురిసిపోయి ఇట్లా బియ్యం మీద ముట్టుకుంటే పిండి అయిపోయే బియ్యం మనకు వస్తున్నాయి, చూస్తున్నాం కదా. అది తినే పరిస్థితి లేదు ఎవరికి కూడా. అందుకనే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమని ఇప్పటిదాకా మొట్టికాయలు వేస్తుంది, అదే ప్రభుత్వాలు కాదు పార్టీలు ఆలోచన చేసుకోవాలి. నేనన్నమాట కాదు, మోడీ గారు అదే అన్నారు, ఉచిత రేవిడీస్ పనికిరామని. మల్లికార్జున ఖర్గే గారు, ఏది మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా దుర్మార్గంగా ఈ పథకాల పేరు మీద అప్పులు చేస్తున్నాం, ఇది అనవసరం, ఇది చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్పింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చినాక మల్లికార్జున ఖర్గే హామీ ఇస్తాడు, మోడీ గారు కూడా హామీ ఇస్తారు, ఇద్దరు ఇస్తున్నారు కదా. అంటే ఏమన్నట్టు చెప్పేదోటి చేసేదోటి. కనుక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు నాశనం అయిపోయినాయి. ఇవాళ అప్పు చేయింది రాష్ట్రాల పొద్దు గడవడం లేదు, ప్రతిరోజు పరగడిప అవుతుంది. కనుక దయచేసి హైకోర్టు అన్నదని కాదు, రాజకీయ పట్టణాన్ని అన్ని ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున అందరినీ కూర్చుని పెట్టి మేపుడు అవుతుంది, వాళ్ళని ఏమి పని చేసుకుని సోమవారి పొద్దులు తయారు చేస్తున్నాం మనం అంటున్నాను. స్పష్టంగా ఈ మాట కొంచెం పరుషంగా ఉన్నా చెప్తున్నాను. అందుకనే నేను చెప్పిన 4-5 సూచనలు ఏవైతున్నాయి హైకోర్టు కూడా అదే చెప్పింది. రైతు బంధును రైతు భరోసాగా మార్చిండ్రు, దాన్ని ఏం చేయాలి, 50% పోతాయి అంటున్నాను. 5 ఎకరాల లోపల 2.5 ఎకరాలకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. ఇట్లానే మనకు పెన్షన్లు కానీ ఇవన్నీ ఆసరా ఎవరికైనా ఉన్నదో వాళ్ళకి ఇవ్వద్దు, రద్దు చేయాలి. అట్లాగే రేషన్ కార్డులు సగం పోతాయి, కొత్త రేషన్ కార్డు ఇస్తా అంటున్నారు. వీటిని కొంచెం ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడితే తప్పనిసరి ఇది మంచిది అవుతుంది. దానివల్ల సగం బడ్జెట్ మిగులుతా అంటున్నాను నేను. వాళ్ళ లీకేజ్ అవుతలేదు చాలా వరకు. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్ డిపిటీల వల్ల ఏమైతే లీకేజ్ అవుతలేవు, కానీ డబ్బులు అయితే వాళ్ళకి పోతున్నాయి కదా. 45 రూపాయల కిలో బియ్యం కొని రూపాయి కిలో అమ్ముతుంది ఇది గవర్నమెంట్. రూపాయి కిలో కూడా రేషన్ షాప్ డీలర్ కమిషన్ కూడా కాదు, 45 రూపాయలు అయితే ఒక బియ్యం చేస్తున్నాం కదా. దాని బదులు ప్రతి రేషన్ కార్డుకు 600-1000 రూపాయలు వేస్తాం, మీ ఇష్టం ఎక్కడైనా కొనుక్కోండి అంటే అయిపోతుంది కదా. రవాణా, సప్లై, సేకరణ ఇవన్నీ పోతాయి కదా. అందుకనే ఈ పథకాలలో కటింగ్స్ లేకపోతే, ఈ పథకాలను అర్హులను గుర్తించి అనర్హులను తీసేయకపోతే తడిసి మోపడవుతుంది. హైకోర్టు అన్నట్టు రాష్ట్రాలు మొత్తం దివాలా తీస్తాయి. రేపు పొద్దున అన్నమో రామచంద్ర అని ప్రజలేమో తీసుకుంటారు, తింటారు, అయిపోతుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండే అభివృద్ధి పథకాలకి ఏ ఒక్క రూపాయి మిగలదు. కనుక దయచేసి హైకోర్టు సూచనలు పాటించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు కూడా పాటిస్తే మంచిదే నా ఉద్దేశం. అదేవిధంగా సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా అంటే ఒక పార్టీ ఒక హామీ ఇస్తే దానికి ఆపోజిట్గా ఇంకో పార్టీ దానికి మించి ఇంకో హామీ ఇస్తుంది. అంటే ఈ ఉచిత పథకాలు హామీ లేకుండా రాజకీయ పార్టీలు గెలిచే అవకాశం ఉందంటారా? చిరంజీవి గారు ఇప్పుడు ఎట్లా ఉండదంటే గెలుస్తారు అంటున్నారు, అందరు ఇవ్వకపోతే ఏమవుతుంది. ఇప్పుడు రైతు బంధు 10 ఇస్తే 2 పంటలకు ఇస్తారా, నేను 3 పంటలకు ఇస్తాను కాంగ్రెస్ అన్నది, నమ్మిరు రైతులు. ఇవ్వగలుగుతుందా? నేనేమంటాను అట్లా. ఇప్పుడు ఒక వేలం పాట రాజకీయాలు అవుతున్నాయి చిరంజీవి. ఎట్లా అంటే వాళ్ళు 10 ఇస్తే నేను 20 ఇస్తా అంటున్నారు. దానివల్ల ఏమో వ్యక్తిగత లబ్ధి చూసుకొని చేస్తున్నారు తప్ప ఏం లేదు. పార్టీలు అన్ని కట్టుబడి మేము ఎవరికి ఉచిత పథకాలు ఇవ్వము అని చెప్పి హైకోర్టు కూడా ఒక పని చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పాలి దీన్ని. అనవసరం హామీలు ఎవరు ఇస్తారో వాళ్ళని రాజకీయ పార్టీలు రద్దు చేస్తామని వచ్చు. గతంలో నోటీసులు కూడా పంపింది మన ఎలక్షన్ కమిషన్. చిరంజీవి గారు ఎట్లా పంపిందంటే పెద్ద ఎత్తున ఉచిత హామీలు ఇస్తే ఇవి ఎట్లా నెరవేరుస్తారు, బడ్జెట్ ఎట్లా చేస్తారు అని వాడు వివరణ ఇవ్వమని కూడా అన్నారు. అది ఎక్కడికే పోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎలక్షన్ కమిషన్ అలవిగాని హామీలు ఇస్తే ఈ హామీలను బడ్జెట్ ఇంత మేము ఎట్లా చేస్తాం అని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టో లీగాలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టో అమలు చేయకపోతే వాళ్ళకి జైలుకు పంపుతాం ఆ రాజకీయ పార్టీల అభ్యర్థులను అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈజీ అవుతుంది. చూసాను కదా మొన్నటికి, నేను కాంగ్రెస్ బీజేపీ అంటలేనే, మన పార్టీ ఏం చేసింది, మీ ఇచ్చిన హామీ కార్డులు అన్ని గ్యారంటీ కార్డులు ఇవన్నీ కూడా మీరు భద్రంగా దాచుకోండి, అన్ని అమలు చేస్తామన్నారు. భద్రంగా దాచుకోండి ఏమైనా చూస్తుంటారు కదా. అందుకనే వీళ్ళు పార్టీలు పోటీ పడి హామీలు ఇస్తున్నాయి, చివరికి వచ్చే వరకు నెరవేర్చలేకపోతున్నాయి. ఇక్కడే కాదు, మనకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఎన్ని ఇచ్చిన హామీలు, నేను అలవిగానే హామీలు ఇస్తామంటే సంపద సృష్టిస్తాం, పంచుతాం పేదలకు అన్నాడు. సంపద సృష్టి ఎక్కడిది, అప్పులు చేస్తున్నారు కదా. అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే, ఒక్క రాష్ట్రం అంటట్లేదు, ఒక్క పార్టీ అంటట్లేదు, అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే. కనుక దయచేసి ఇప్పటికైనా 2029 ఎన్నికల కన్నా మారి హైకోర్టు గట్టిగా చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. ప్రజలు కూడా స్వార్థపరులైనరు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అనేవి పేదల హక్కు అంటారా, లేదా రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ ఆయుధం అంటారా, లేదంటే ఫ్యూచర్ ఆర్థిక భారం అంటారా? పేదల హక్కు కొన్ని,
సంక్షేమ పథకాలు అన్ని తప్పు కావు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒక ఆసరా లేని ఒక ముసలాబ్బకు 2,000 రూపాయలు ఇస్తే తప్పు కాదనుకున్నాను. అందుకని సన్నడి గీత ఉన్నది ఒకటి. ఈ గీత దాటి ఇప్పుడు మొత్తం 100% లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదంటున్నాను. తప్పనిసరి వాళ్ళ హక్కే అంటున్నాడు. సంక్షేమ రాజ్యం కావాలంటే పెన్షన్లు ఉండాల్సిందే, అట్లాగే రేషన్ కార్డులు ఉండాల్సిందే, అట్లాగే రైతులకు భరోసా ఉండాల్సిందే, కాదంటలేదు. కానీ అవి మితిమీరి ఏమైందంటే 100% అంటే సాచురేటెడ్ పాయింట్ చేరుకున్నారు. గతంలో చూడండి, మీరు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏముంటుండే అంటే 50 రూపాయల పెన్షన్ మళ్ళీ వాడు ఊళ్ళో చచ్చిపోతేనే ఇంకొకరికి వచ్చేది. అట్లా కూడా కావద్దు. అర్హులైన అందరికీ అందాలి, అనర్హులు అందరినీ తీసేయాలి. ఇది ఈ లెక్క పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నాను. రైట్ సార్. సార్ రామచంద్ర గౌడ్ గారు, అందరికి నమస్కారం. నమస్కారం అండి, చిరంజీవి గారు. సార్ నమస్తే. సో ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్ర బడ్జెట్ సామర్థ్యానికి మించి హామీలు ఇస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సో మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే అందరు ఇచ్చే వాళ్ళేరండి. అందులో ఒక పార్టీకి అని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, టీడీపీ అనుకోండి, ప్రతి పార్టీ కూడా చెప్పేటి ఈ ఒక రకంగా ఉంటాయి. యాక్చువల్గా అక్కడ గ్రామీణ స్థాయిలో అనుకోండి, అంటే రూరల్ అనుకోండి, ఎక్కడైనా కానీ వాళ్ళు మాట ఇవ్వకుంటే మాత్రం ఓట్లు రావు. ఒకరిపైన ఒకరు మాట ఇచ్చిన తర్వాతనే వాళ్ళు. సార్ రామచంద్ర గౌడ్ గారు, రామచంద్ర విషయం గౌడ్ ఒక్క సెకండ్ రామచంద్ర గౌడ్ గారు ఒక్క సెకండ్, మీ ఫ్రేమ్ కొంచెం డౌన్ పెట్టుకోరా, ఓకే, కొంచెం దూరం పెట్టుకొని లెఫ్ట్కి ప్యాన్ చేయండి. రైట్ మీ రైట్. ఇది సరిపోయిందండి. ఇంకొద్దిగా మీ రైట్. ఓకే, అటు సార్ సరిపోయిందండి. సెంటర్లో పెట్టుకోండి, కొంచెం దూరం పెట్టుకోండి ఫోన్. ఓకే అండి, రైట్ సార్, కంటిన్యూ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారండి. అందరు చెప్పేటి ఉన్నాయి, ఒక పార్టీ గురించి అని కాదు, అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ఇంకోటి కూడా ఇది ఎట్లయితుందంటే ఇక్కడ మీరు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి సార్ మీ ఫ్రేమ్ మళ్ళీ ఒక్క సెకండ్, మీ ఫ్రేమ్ మళ్ళీ సగమే ఉంది, మీ ఫేస్ సగమే కనబడుతుంది. కొంచెం మీ లెఫ్ట్కి ప్యాన్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు బాగుందండి, ఓకేనా? రైట్ సార్, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రేమ్ని. హేమ గారు చెప్పండి. సో ఉచిత పథకాలపై ఈ ప్రభుత్వాలు అందిస్తున్న చెప్పండి, మాట్లాడియండి. బయట ఆపుకున్నా అండి, నేను వెహికల్ ఆపుకొని మాట్లాడుతున్నాను. మళ్ళీ రైట్ మీ దగ్గర. హలో, రైట్, కంటిన్యూ చేయండి. యాక్చువల్గా ఏమైతుందంటే ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు. అది ఏందవుతుందంటే లిక్కర్ మీద అనుకుంటా, వైన్స్ మీద సంబంధించిన మద్యపానం మీద తాయేటోడు కడతాడు తాళపన్నట్టు విపరీతంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి మళ్ళీ పన్నుల రూపకంగా వాళ్ళు ఎక్కడి నుంచి కాదు, మన ఓటర్ల ద్వారానే అనుకోండి, వాళ్ళ ద్వారా నుంచి మామూలుగా సామాన్యుల నుంచి మధ్యతరగతి వారి నుంచి విపరీతంగా వసూలు చేసి ఒక రాష్ట్రానికి సుమారుగా 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందండి. ఇంకా ఇంతకుముందు లేదు. 2000 అంటే 10 years ముందు ఈ పరిస్థితి లేదు, 10-12 years ముందు ఇది లేదు. ఇది ఎక్కడైతుందంటే మనమే తాగేవాడు కడతాడు తాళ్ళప అన్నట్టు మనమే కడుతున్నాము. దాంట్లో మీరు అన్నట్లు కొన్నిటి మీద ఇవ్వాల్సింది. ఇప్పుడు అగ్రికల్చర్కు సంబంధించింది, అగ్రికల్చర్ లేబర్కు సంబంధించి అగ్రికల్చర్ మీద సబ్సిడీ ఇవ్వడము, రైతు బంధు ఇవ్వడము, మినిమం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉన్నతులకు ఇవ్వడం ఉండదు. అదే రకంగా వీళ్ళు అంటే మన ఉద్యోగ వర్గాల వారికి అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర, మన గ్రామీణ స్థాయిలో అనుకోండి ప్రతి దగ్గర కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తి వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ప్రతిదీ కూడా వాళ్ళ ప్రాపర్టీని బట్టి వాళ్ళకు ట్యాక్స్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు దాన్ని బట్టే ముందు ఉంటుంది. దాన్ని బట్టే మనము ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాలి. లేని వారికి ఇస్తే తప్పేం లేదండి. లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి కూడా ఉందండి ఈ రోజులలో. అంటే నాకు ఇది వస్తుంది ఉచితాలు అది వస్తాయనే ఉద్దేశంలో ఇంతకుముందు స్కిల్ పని అంటే ప్రతి లేబర్ దొరకడము, పని వాళ్ళు దొరకడం కూడా ఇబ్బంది జరుగుతుందండి. దాంట్లో కూడా ప్రాబ్లం జరుగుతుంది. అది జరగకుండా చేస్తే బాగుంటుంది. నిజానికైన లబ్ధిదారులు వాళ్ళు చేసే పనికి ఎక్కువ రుసుము ఇచ్చే రకంగా ఉండాలి. ఇంకోటి ఇప్పుడు వృద్ధాప్య అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, తర్వాత ఆసరా పింఛన్లో ఇచ్చితే ఏం తప్పేం లేదు, ఒంటరి మహిళలకు ఇచ్చినా తప్పేం లేదు, అదే రకంగా వికలాంగులకు ఇచ్చినా తప్పు లేదు. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్న వాళ్ళకు మాత్రం కట్ చేస్తే బాగుంటుంది. దాన్ని చూసి అంటే
అంటే ప్రభుత్వం దగ్గర ప్రతి అకౌంట్స్ ఉంటుంది, ప్రతి లెక్క ఉంటుంది, దాన్ని బట్టి చూసుకుంటే బాగుంటుందండి. దీంట్లో చెప్పే వాళ్ళందరూ ధర్మశాస్త్రాలే. ఇప్పుడు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది రేషన్ కార్డు అండి, వైట్ కార్డు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకుంటారు. వాళ్ళు అంటున్నట్టు బియ్యం తీసుకొని వేరే అమ్ముకోవడం లేదు, ఆ బియ్యం బాగానే ఉంటున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు. అది అంటే పాత రోజులలో అంటే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు వాడుకోలేకపోతుంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే సన్న బియ్యము మంచి రకమైన బియ్యం దొరుకుతుంది, అది వాడుకుంటున్నారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ దీంట్లో ఏమందంటే అనర్హులు కూడా 3 కోట్ల మంది సుమారుగా అంటే ఒక కార్డుకు ఇప్పుడు 1,15,00,000 చిల్లర ఉన్నాయండి రేషన్ కార్డ్స్. అంటే తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తే అంటే ఒక దాంట్లో 2-3 పెట్టుకుంటే సుమారుగా 3 కోట్ల కంటే ఎక్కువ మంది అంటే బియ్యం తీసుకుంటారు, వాడుకుంటారు. ఓకే, దాన్ని కాదు కానీ ట్యాక్స్ రూపకంగా అయినా ఇంకే రూపకంగా అయినా వసూలు చేసి సక్రమ మార్గంలో పోవాలి, ఉచితాలు అనేది తగ్గించాలి. ఒకసారి తగ్గించాలంటే కూడా కష్టము. ప్రతి ఒక్కరు కూడా చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి మాత్రం తప్పు పనులు చేస్తున్నారు. ఆ తప్పు పనులు చేయకుండా చేస్తే బాగుంటుంది. ప్రతి పార్టీకి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు ఏ రకంగా ఇస్తారో దాన్ని కూలంకషంగా చూసుకొని దీంట్లో మన దగ్గర అన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు మన ఎలక్షన్ కు సంబంధించింది అనుకోండి, ఇంకా వేరే ప్రభుత్వ సంస్థలు అనుకోండి, దాన్ని బట్టి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం వన్ సైడ్ లో ఒకటేసారి మనం అన్ని ఉచితాలను కట్ చేయడం కూడా కష్టం అవుతుంది. కొద్దిగా అంటే ఇది ప్రతి సంవత్సరం ఇంత లేకుండా ఒక తగ్గించుకుంటూ వచ్చి ఓ భారం పడకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేసే వాళ్ళకు పని కల్పించే రకంగా వాళ్ళకు వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళకు అన్ని సౌకర్యాలతో చేస్తే బాగుంటది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది, వాళ్ళకు ఉపాధి కల్పించలేక రామచంద్ర గారు, మరి భవిష్యత్ తరాలకు అప్పులు మిగిల్చకుండా మీరు అమలు చేసే ఈ భారీ పథకాలను ఎలా కొనసాగిస్తారు? అదే అంటున్నానండి. ప్రతి సంవత్సరం ఒకటిసారి కట్ చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఇప్పుడు మనకు ఏర్పడకుండా 3 సంవత్సరాలు జరిగిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో ఇప్పుడు 2 yearsలో వచ్చే ఎలక్షన్ల ముందే, అసెంబ్లీ ఎలక్షన్లు అనుకోండి, పార్లమెంట్ ఎలక్షన్ల ముందే వాళ్ళ కండిషన్ పెట్టాలి. అన్ని పార్టీలకు తగ్గించే ప్రయత్నం చేసి అన్ని పార్టీలు ఒక రకంగా ఒకరిని మించి ఒకరు ఇచ్చుకుంటా ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా ఉంటే మాత్రం అప్పులమయం అయిపోతుంది దేశం. ఇప్పుడు 2 లక్షల కోట్ల పైన అప్పు ఉంది. రాష్ట్రం కూడా వచ్చే జరిగింది. అది ప్రతి రైట్ రామచంద్ర గారు, మీ వాయిస్ ఒకసారి స్ట్రక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. వాయిస్ స్ట్రక్ అవుతుంది, మీరు చూసుకోండి. హేమ గారు మీరు చెప్పండి. సో ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలపై ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, భవిష్యత్ తరాలకు వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సో మీ దీనిపై మీ స్టాండ్ ఏంటి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున ఉచిత పథకాలు అనే దాంట్లో ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక పార్టీని రియల్ గా చెప్పాలంటే ఇంతకుముందు సార్ గారు చెప్పారు, ఎలక్షన్ కమిషన్ అలాగే ఏదైతే కోర్టులు ఉన్నాయో అవి కల్పించుకోవాలి. వీళ్ళు ఉచిత పథకాలు ఇచ్చేసి దాన్ని నెరవేర్చకపోతే ఆ పార్టీల మీద చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా ఉంటే ఇంకొకసారి ఇచ్చే ముందు ఆలోచిస్తారు. ఇంకొకటి రెండో పాయింట్, మనకి భారతదేశంలో మొత్తంగా మనకి ప్రాథమిక హక్కుగా అంబేద్కర్ గారు కల్పించింది రాజ్యాంగంలో వచ్చేసి విద్యా వైద్యం అనేది 100% ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ దాని మీద దృష్టి పెట్టేసి ఇంప్లిమెంటేషన్ అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే విద్యా వైద్యం కార్పొరేట్ లెవెల్లో అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. అదే విధంగా ఏ పథకాలని చెప్పారో ఆ పథకాలు ఈ రోజున చూసుకుంటే కరెంట్ అనేది ఇక్కడ ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళు చూపించినప్పటికీ కూడా అది మొత్తం ఫుల్ ఫేజ్ గా ఇంప్లిమెంటేషన్ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏది ఢిల్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చింది. అదే పంజాబ్ లో ఇప్పటికి కూడా వచ్చేసి విద్యా వైద్యం అలాగే 300 యూనిట్స్ కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ మీన్స్ ఏదైతే అవసరం ఉందో అది ఇస్తున్నారు. అదే విధంగా వచ్చేసి అప్పు లేని రాష్ట్రంగా కూడా పార్టీ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మన పార్టీలు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, టీడీపీ, ఇంకా ఎనీ పార్టీస్, బీజేపీ ఏ ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఇప్పుడు 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అని బీజేపీ అన్నారు. వాళ్ళు ఇస్తున్నారా? డాలర్ రేట్ తక్కువ చేస్తా అన్నారు, చేయలేదు. మరి ఈ ప్రభుత్వాలను ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా కోర్టులు కలగజేసుకోవాలి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కలగజేసుకొని ఇలాంటి పథకాలు ఇచ్చే ముందట ఆలోచించాలి. ఇంకొకసారి వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 6 గ్యారంటీలు అన్నారు, అదే విధంగా 420 హామీస్ అన్నారు. ఇన్ని రకాలుగా ఎందుకు హామీలు ఇస్తున్నారు? ఈ రోజున వచ్చేసి మొత్తం తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఈ రోజున ఓన్లీ లిక్కర్ మీద నడుస్తుంది.
ఈ రోజున అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 3,000 కోట్లు వస్తే ఆదాయం నెలకి, ఈ రోజున చూసుకుంటే 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అసలు ఎందుకు ఈ లిక్కర్ లేకపోతే ప్రభుత్వాలు నడపలేరా? అసలు ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఏ రాష్ట్రం అయినా కానీ అప్పు లేని రాష్ట్రంగా ఉందా? ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమైంది ఢిల్లీలోను. ఇప్పటికైనా కొన్ని ప్రభుత్వాలు వచ్చేసి రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి? కనీసం 2 ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కొంతమందికి గత ప్రభుత్వం చూసుకుంటే 100 కోట్లు 100 ఎకరాల ఆస్తి అంటే 100 ఎకరాల భూములున్నా గానీ వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిండు. అవన్నీ వచ్చేసి ఆ ప్రభుత్వంలో ఉన్న లీడర్లకే ఉండే. ఆ ప్రభుత్వం ఉన్న లీడర్లే లబ్ధిదారులయ్యారు. అంటే ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ సొమ్మును బాగా బడాబాబులు మాత్రమే ఈ రోజున తినగలుగుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు వెళ్ళట్లేదు. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారా, ఏ విధంగా చేయగలుగుతారని ఒక ఎజెండా ఉండాలి. దాని మొత్తం ఆధారాలు ఉంటేనే ఆ పార్టీ వచ్చేసి ఎలక్షన్ పోయేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాం. ఈ రోజున చూసుకుంటే కొంతమందికి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అంటారు 80,000 మందికి వచ్చేసి ఈ రోజు మేము రేషన్ బియ్యం ఇస్తా అంటున్నారు. దాంట్లో ఎంతమంది నిజంగానే అర్హులమైన వాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా నేను చెక్ చేశారా? అది చెయ్యరు. కానీ ఈ రోజు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అయింది అంటారు. ఇటు సైడ్ వచ్చేసి పేద ప్రజలను వచ్చేసి 80 లక్షల వరకు వచ్చేసి ఈ రోజు రేషన్ ఇస్తా అంటున్నారు. రేవుడి వద్దు అని అదే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటది. అంటే ఉచితాలు వద్దు అంటా ఉంటది. మరి ఈ రోజున అదే ప్రభుత్వం ఎందుకు వచ్చేసి ఎక్కడ కరెక్ట్ గా ఏది కావాలి అనేది విద్యా వైద్యం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఏ పార్టీ అయినా ఎందుకు ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇదే పరిస్థితిలో పోతే రేపు పొద్దున దేశం మొత్తం ఈ రోజున అప్పుల పాలైనట్టుగా ప్రతి రాష్ట్రం కూడా ఈ రోజున అప్పుల పాలై ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా మన పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఓట్లు వేయాలి, ఏం కావాలి. ఈ రోజున ఈ కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ అన్ని వచ్చేసి విద్యా వైద్యం మీద ఇంత దండుకుంటున్నాయి. మనకు కావాల్సింది ఈ 2 ఇచ్చిన తర్వాత మిగతావన్నీ వసతులు ఏమేం కావాలి అనే దాంట్లో మంచినీళ్ళు అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇలాంటి సౌకర్యాల కోసం మనం ముందంజలో ఉండాలి. రియల్ గా చెప్పాలి అంటే వృద్ధులకు పింఛన్ అనేది అది ఎవరికి అర్హులైన కొంతమంది పిల్లలు ఉన్నా గానీ పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరు అర్హులు కాదు అనేది కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మీద మొత్తం వచ్చేసి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకు అలాంటి అమలు చేయడం అనేది కూడా కావాలి. కానీ అది లబ్ధిదారులకు కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని ఈ ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది. మేము అదే విధంగా హేమ గారు ఒక సెకండ్, అంటే ఒకప్పుడు దేశానికి మేమేమి ఇచ్చాం అనే రోజుల నుంచి ఇప్పుడు దేశం మాకేమిచ్చిందని అడిగే స్థితికి వచ్చింది. దీనిపై హైకోర్టు కూడా ఆవేదన కూడా వచ్చింది. అంటే సమాజంలో ఓటర్ల మానసిక స్థితిలో వచ్చిన ఈ మార్పుకు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలే కారణమా, లేక ప్రజల్లో పెరిగిన అవసరాలు అంటారా? ప్రజలలో అవసరాలు పెరిగాయి. అదే విధంగా వచ్చేసి మాకేమి ఇచ్చాయి అనే దాంట్లో చూసుకుంటున్నారు అంటే ఇది నిజంగా ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయమే. ఎందుకంటే ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి వాళ్ళు అలవాటు తనంగానే చేశారు. ఈ రోజు మీరు ఇది ఇస్తే మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి అలవాటు చేశారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి పథకాలు ఇలాంటి ఒక ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే వాటిని అరికట్టే ప్రయత్నం కూడా వచ్చేసి ఏదైతే అంతకు ముందు వచ్చేసి 4 సింహాల్లాగా పనిచేసేది చట్టము, ఇదే విధంగా మీడియా, ఇటు సైడ్ చూసుకుంటే పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టాలు పనిచేయట్లేదు కదా, మొత్తం రాజకీయ పార్టీలే చూసుకుంటున్నాయి. కాబట్టి ఏది ఏ సంస్థ ఆ సంస్థని కరెక్ట్ గా చూసుకుంటే ఇంతకు ముందు లాగా పాత పద్ధతుల్లో లాగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విధంగా కాకుండా గత పాత పద్ధతులు తీసుకుంటూ అవన్నీ వచ్చేసి చర్యలు తీసుకునేలాగా ఉండాలి. ప్రభుత్వాలు ఖచ్చితంగా వచ్చేసి ఒక అమలు ఏదైనా ఒక ప్రమాణాలు చేస్తున్నారు అంటే అది అమలు చేయలేకపోతే ప్రజలు కూడా ఇక మీద ఓట్లకు నోట్లు కాకుండా మాకు ఇది కావాలి అనే సిచ్యువేషన్ వస్తే తప్ప ఈ దేశం మారదు, రాష్ట్రాలు మారదు. ఇప్పటికైనా ప్రజలలో అవేర్నెస్ గా తీసుకెళ్ళాలి. మన ట్యాక్స్లు మనకి ఏ విధంగా కావాలి అనేది మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఒకటే,
ఇప్పటికైనా కూడా వాళ్ళు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా అని కాకుండా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది దీని మీద ఖర్చు ఎక్కువ అవుతుంది. మన ట్యాక్స్లకు వీళ్ళకి జీతగాళ్ళు అని చెప్పేసి ఆలోచించి ఇది మాకు ఖచ్చితంగా కావాలి అనే ఒక బాండ్ పేపర్లు వాళ్ళు కానీ, అదే విధంగా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టులు కూడా కలుగజేసుకొని ఏదైనా ఒక పార్టీ ఇలాంటి ప్రమాణాలు ఇలాంటి చేస్తున్నాయి అంటే వాటి మీద బ్యాన్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఈ ప్రజలకైనా కానీ ప్రభుత్వ ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. రైట్ రామచంద్ర గౌడ్ గారు, సో ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఇవి రెండు కూడా ధనవంతులకి పేదవాళ్ళకి తేడా లేకుండా అందరికీ అందుతున్నాయి. మరి కోటీశ్వర్లు కూడా ఉచిత లబ్ధి పొందడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి? అటు లబ్ధిదారుల వడపోత ఎందుకు చేయడం లేదు? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. ఉండాలి. రామచంద్ర గౌడ్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. అది లిమిటెడ్ గా ఉండాలి. హలో, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఇది కొన్నిటి మీద లిమిటెడ్ ఉండాలి. ఉచితాలు ఉండాల్సిందే. ఉచితాలతో పాటు వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం వాళ్ళకు ఉపాధి కల్పించలేక, ఉచిత వైద్యం ఇవ్వలేక, ఉచిత చదువు ఇవ్వలేక వీళ్ళు ఇవి మూడు కల్పించుకుంటే వాళ్లకు నమ్మకంగా వాళ్ళకు భద్రత కల్పించే రకంగా ఏదైనా ఉపాధి కల్పించుకోవాలి. అదే రకంగా చదువు గురించి అదే సంబంధించి ఉచితం ఇవ్వాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఉచితాలు ఇవ్వాలి. వేరే దానికి వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ కూడా ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు, మేము అవి ఇస్తాము ఇవి ఇస్తామని. అది పద్ధతి కాదు. కొన్ని సంఘాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని బూతులలో మాకు ఇవి ఇస్తేనే మేము ఓటేస్తామనే గడ్బడ్లు చేసి స్ట్రైక్ చేసి ఓట్లు వేయని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా జరగకుండా ప్రతి సంవత్సరం ఇప్పుడు ప్రతిసారి పెరుగుకుంటూ పోతుంది. పెరగడం కాదు, ప్రతి దాన్ని తగ్గించుకుంటూ ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది, ప్రజల దగ్గర ఉంటుంది. అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర మనం ఏ రకంగా తీసుకోవాలనో ఆ రకంగా తీసుకొని తగ్గించే ప్రయత్నం చేయాలి. అప్పులు పెరగకుండా ఎవరికి లబ్ధిదారులు ఉండో అసలైన లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది. దాన్ని ప్రతి ఒక్క పార్టీ కూడా గమనించాలి. దీంట్లో ఒక పార్టీ గురించి నేను విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉచితాలకు అలవాటు చేసే రకంగా ఉంటుంది. నేను కిలో అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, షాది ముబారక్ ఇస్తాను, ఇంకేదో ఇస్తాను, ఉచిత బస్సు ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, ఉచిత అది ఇస్తాను, రేపు ఫ్యూచర్లో స్కూటీలు ఇస్తాము, కార్లు ఇస్తాము అని అనుకుంటా ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు. అది పద్ధతి కాదు. ప్రతి పార్టీ కూడా అప్పులు చేయకుండా ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించే దాంట్లో పోటీ పడాలి. మౌలిక వసతులు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తా కూడా ఓట్లు వేసే రకంగా లేదు. అంటే ప్రజలు నాకేమిస్తారు దాన్ని బట్టే నేను ఓటేసే రకంగా ఉన్నారు. దాన్ని మార్పు తీసుకొచ్చే ముందుగా ఓటర్ను సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ మార్పు తీసుకొస్తేనే బాగుంటుంది. లేకుంటే రేపు భవిష్యత్తులో అనేది అప్పుల మయమైపోతుంది. అప్పు ఎవరు కడతారు? మనమే కట్టాల్సి వస్తుంది. ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా, గతంలో ఏం జరుగుతుండో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా వెహికల్ తీసుకోవడం, 2 వీలర్ 4 వీలర్ అప్పులు చేసి పప్పు కూడా తినే రకంగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు అవుతుందో అదే రకంగా పోతున్నారు. అది మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వాలలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, చైతన్యవంతుల దగ్గర ఉండాలి. ముఖ్యంగా పార్టీలు కూడా దీన్ని కల్పించుకొని అన్ని పార్టీలు కూడా ముందుకెళ్ళి దాన్ని సమాజంలో మార్పు తీసుకొస్తేనే బాగుంటది. ఈ కోర్టు అంటే హైకోర్టు చెప్పడము మనకు సమాజంలో ఒక సూచనలు చేయడం అనేది మంచి ఉద్దేశము. ఆ సూచన ప్రకారంలో భవిష్యత్తులో అన్ని మార్పు తీసుకొస్తేనే బాగుంటది. లేకుంటే భవిష్యత్తు అంతా అప్పులమయం అయిపోతుంది. అప్పులు చేసి పప్పు కూడు తీరాల్సిన అవసరం లేదు, ఉచితాలు పొందాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం కష్టం చేసి అంటే హార్డ్ వర్క్ చేసి అన్ని చేసే ప్రయత్నం ఉన్నది. ఈ ఉచితాలతో ఎవ్వరు కూడా లేబర్ పని చేసే పరిస్థితి లేదు. దానికి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కూలీ రేట్లు పెంచండి, దానికి ఉపాధి చేసే దానికి స్కిల్ వర్కర్లకు రేట్లు పెంచండి, ప్రతి దాంట్లో పెంచండి. ఆ పెంచే రకంగా బెనిఫిట్స్ ఇవ్వండి. కానీ ఉచితాలు తగ్గించి అంటే ఒకసారి మార్పు రావడం కాదు. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ లో మార్పు తీసుకొచ్చి తగ్గించే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. లేకుంటే భవిష్యత్తులో అప్పుల భారతదేశంగా ఉంటుంది.
అప్పులమయంగా ఉంటుంది. దాన్ని మనం ప్రపంచంలో పోటీ తత్వం తీసుకొచ్చి స్కిల్ పెంచుకోవడానికి, నైపుణ్యాన్ని పెంచుకో రకంగా, మేధస్సును పెంచే రకంగా, సైంటిఫిక్గా పెంచే రకంగా అన్ని రంగాల్లో పెంపు పెరగాలి. కానీ అప్పులు పెంచుకుంటూ పోతుంటే భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి దాని సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ రకంగా మార్పు తీసుకొస్తున్న బాగుంటుంది. దీనికి ఎలక్షన్ కమిటీ అనుకోండి, ప్రభుత్వాలు అనుకోండి, పార్టీలు అనుకోండి, ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. నాది ఏం బాధ్యత లేదనుకోవడం కాదు, ప్రతి ఒక్కరు కూడా కల్పించుకొని మార్పు తీసుకొస్తేనే బాగుంటుందని మీ ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుందండి. రైట్. హేమ గారు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు చూసుకోవడం సరైన రాజకీయ విధానమే అంటారా? మీరేం చెప్తారు? అది కాదు, అదే చెప్తున్నాను కదా. ఈ రోజుల రాజకీయ పార్టీలు ఆ విధంగా చేస్తున్నాయంటే ప్రజలు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఉచితాలకు అలవాటు పడ్డారు, ఏంటిది ఏదైనా హామీలు ఇస్తే నిజంగా ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రగాఢాలు వీళ్ళు పలుకుతున్నారు కాబట్టే ఇస్తారేమో అని ఒక ఆశతోనే వస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో వచ్చేసి రేపే ఈ రోజు తీసుకోండి రేపు ఇస్తా అని చెప్పేసి అని ఉండే. 2,000 రూపాయలు పింఛన్ వస్తుందా, రేపటి నుంచి 4,000 రూపాయలు వస్తుందని చెప్పేసి అని. కానీ ఇలాంటి వాటికి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చెప్తున్నారో ఎంతవరకు చేస్తారు అనే దాన్ని ఒకరు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనకు కావాల్సింది మన ట్యాక్స్లకి బర్డన్ అనేది ఎక్కువగా హెల్త్ ఎడ్యుకేషన్ మీద పడుతుంది కాబట్టి దాని దిశగా ఆలోచించాలి. అవేర్నెస్ కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకేంటి అంటే మనకు కావాల్సింది హెల్త్. మన హెల్త్ బాగుండాలి. ఎంతో డబ్బులు ఖర్చు అవుతుంది. హెల్త్ బాగుంటేనే మళ్ళీ మనం వచ్చి ట్యాక్సులు కడతాము. చదువుకుంటేనే వచ్చేసి మంచి విద్య ఉంటేనే మనం జాబులు చేసేసి ట్యాక్సులు కడతాము. ఈ రకంగా తీసుకుపోవాలి. దీన్ని నిజంగా చెప్పాలి అంటే ఎలక్షన్ కమిషన్ కలగజేసుకోవాలి. అదే విధంగా చట్టాలు కూడా కలగజేసుకొని దీని మీద దృష్టి పెట్టి ఇక మీద ఏదైతే చైనా చూసుకుంటే డెవలప్మెంట్ అనే విషయంలో వచ్చేసి చైనా చాలా ముందు 140 కోట్లకు పైనే ఎక్కువ, మనకంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఆ దేశాలు కూడా అక్కడ ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి మన దేశంలో సేమ్ అదే 140 కోట్ల మందికి ఉన్నారు. మరి ఎందుకు మన ప్రభుత్వాలు ఎందుకు కలగజేసుకోవట్లేదు? ఎందుకు ఇలాంటి రాజకీయ పార్టీలు వస్తున్నాయి? ఇలాంటి హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను ఎందుకు మభ్యపెట్టుకుంటూ దేశం అప్పుల పాలు చేసుకుంటూ ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? అసలు దేశంలో ఎంత వస్తుంది? ప్రతి నెలకు ఎంత వస్తున్నది? ఎక్కడెక్కడ ఏది ఖర్చు పెడుతుంది? అది స్టేట్లలో కావచ్చు, అన్ని రకాలుగా ఒక డేటా ఇవ్వాలి. బయట దేశాలలో వచ్చేసి ఇవన్నీ ప్రతి ఒకటి డేటా అని ఇస్తుంటారు. ఆ డేటా ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుల మీదనే పోతున్నది. ఇంకెప్పుడు మన దేశం బాగుపడుతుంది? ఇంకెప్పుడు మన దేశం వచ్చేసి అన్ని రకాలుగా ఉపాధి దాంట్లో కానీ, లేకపోతే చూసుకుంటే డెవలప్మెంట్ దాంట్లో కానీ చెప్పడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ చేసేది, అమలు చేసే పార్టీలు అయితే లేవు. ఈ రోజు ప్రజలు ఆలోచించాల్సింది అమలు చేసే పార్టీలు ఏదైతే ఉన్నాయి అని చెప్పి చూసి వాటికి ఓట్లు వేయాలి తప్ప ఈ రోజు ఉచితాలను వాళ్ళు అది ఇస్తున్నారు, వీళ్ళు బస్సు ఫ్రీ ఇస్తా అన్నారు. బస్సు ఇచ్చి ఏం చేశారండి? ఈ రోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీ చూసి కాపీ కొట్టారు. ఈ రోజున మగవాళ్ళ జేబులు కొట్టి ఆడవాళ్ళకి పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. సో ఈ విధంగా ఏది ఎంతవరకు అప్పులేని రాష్ట్రంగా ఉన్న ఒక పార్టీని కూడా అసలు ఏది అని చెప్పేసి ఆలోచించే విషయంలో ప్రజలు ఉన్నారు అంటే ఈ రోజున ఎంత దుస్థితిలో ఉన్నామని చెప్పేసి మనకు అర్థమైతుంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. మనకేంటి అంటే మనకు కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈ 2 విధాలుగా ఆలోచిస్తే 100% వచ్చేసి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకి రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కుగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి. ఎందుకంటే జనాలకి ఈ 2 ఉంటే మిగతాదంతా అవసరం లేదు, అది చాలా తక్కువ అవుతుంది. సో ఎవరికైనా రియల్ గా మీరు అనుకున్నట్టుగా రేషన్ బియ్యం కానీ లేకపోతే పింఛన్లు కానీ ఇవన్నీ ఎప్పుడు అవుతుంది? అప్పుడు వృద్ధులు ఉన్నారు, ఎంతవరకు వాళ్ళకి ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడానికి దాన్ని ఒక డేటా అనేది అంతా బయటకు వస్తుంది. ఇవ్వకుండా ఈ రోజు ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయంటే ఇలాంటి పార్టీలను ఎందుకు చూజ్ చేసుకోవాలి అనేది ప్రజలకు కూడా ఉండాలి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వాలకు తాత్కాలికంగా లబ్ధి చేకూర్చే పథకాలు సరైన సంక్షేమం అంటారా? లేదా భవిష్యత్తులో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇచ్చేది సరైన సంక్షేమం అంటారా? ఖచ్చితంగా అండి.
ఉద్యోగాలు 100% ఇవ్వాలి. ప్రతి మనిషికి ఈ రోజున వచ్చేసి వాళ్ళ హెల్త్ బాగుండాలి అన్నా కూడా రోజు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఉపాధి అవకాశం కల్పించాలి. అందుకే కదా ఈ రోజు దేశం మొత్తం సర్వనాశనం అవ్వడానికి ప్రతి స్టేట్ లో వచ్చేసి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిందంటే ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాని టైంలో మత్తు పదార్థాలు అలవాటైపోతున్నారు. ఇటు చూసుకుంటే వచ్చేసి డ్రింక్ చేయడానికి అంటే తాగడానికి అలవాటు అవుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఇది మళ్ళీ ఎక్కడ పడుతుంది? మళ్ళీ జనాభా మీద పడుతుంది. అది చిన్న పిల్లల మీద పడుతుంది, మహిళల మీద పడుతుంది. ఈ రేప్ కేసులు ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ వీటి వలన ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు ఖాళీగా ఉండడం వల్లనే ఇవన్నీ మాదక ద్రవ్యాలకు అలవాటైపోయి ఈ రోజు గాంజాయి గానీ విచ్చలవిడిగా ఒక్క పొట్లాలు దొరికినట్టు దొరుకుతున్నాయి. మరి ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? ఈ రోజు వచ్చేసి తెలంగాణలో చూసుకుంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న పిల్లల్ని ఏ విధంగా కనీసం ఎందుకు ఆయన వచ్చేసి ఒక హోమ్ మినిస్టర్ నియమించలేకపోతున్నారు? మొన్నటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అంటే నియమించారు. కనీసం అది ఎంత దూరం వచ్చింది? 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా మొత్తం వ్యవస్థలన్నీ అల్లకొల్లోలం అయిపోయినాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతిన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వాలు ప్రజలు కట్టే ట్యాక్స్లకి వాళ్ళకి సేవ అనే దృక్పథంతో రావాలి తప్ప ఓన్లీ బిజినెస్ వ్యాపారం కోసం మాత్రమే ఈ రోజు రాజకీయాలు పార్టీలు నడుస్తున్నాయి. వాళ్ళ సంపదలను కాపాడుకోవడానికి మాత్రమే ఈ రోజు అలాంటి వాళ్ళను ఖచ్చితంగా బైకాట్ చేయాలి. ఖచ్చితంగా ఏదైతే చట్టాలలో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని వచ్చేసి వాళ్ళు రాజకీయ నాయకులుగా అర్హులు కాదు అని చెప్తున్నారు. అవన్నీ చట్టాలను కరెక్ట్ గా అమలు చేస్తే 100% వర్కౌట్ అవుతుందండి. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి హామీ కల్పించాల్సిన బాధ్యత, విద్యా వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. ఈ ప్రభుత్వాలు ఈ విధంగా నడిస్తే ఫ్యూచర్ బాగుంటది తప్ప లేకపోతే ఇలాంటి ఒక మనిషి చంపుకొని తినే అవకాశం వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఇలానే ఉంటే మాత్రం మొత్తం దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఇది మన దేశం, మనం ట్యాక్సులు కడుతున్నాం. వీళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ మనకు జీతగాళ్ళు. సో ఇది మనం అడగాల్సిన హక్కు మనది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి బయటికి వచ్చి మాట్లాడితేనే ఇదంతా అవకాశం అంటే మార్పు అయ్యే అవకాశం ఉంది తప్ప ఇప్పటికైనా చదువుకుంటే వచ్చేసి మంచి భవిష్యత్తు ఉంటది అనుకొని చదువుకుంటున్నా కానీ కొంతమంది అంధభక్తులుగా తయారై అసలు ప్రాక్టికల్ గానే ఆలోచించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఏ పార్టీలు చట్ట ప్రకారం నడుస్తున్నాయి, ఈ చట్టాలను అనుకూలించి నడుస్తే ఆ పార్టీలను వచ్చేసి ఉంచాలి. లేకపోతే ఆ పార్టీలను అన్నింటినీ బైకాట్ చేసే విధంగా ఈ చట్టాలు కూడా అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రామచంద్ర గారు, సంక్షేమ పథకాల అమలు కోసం చేస్తున్న అప్పుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనపై మీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే గతంలో కంటే మారుతున్నదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఉపాధి ఇండస్ట్రీస్ తర్వాత విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులను పెంచడము. ఇంకోటి ఉచితాలు ఇచ్చినా కొద్దీ సోమరితనం పెరిగిపోయి వాళ్ళు లేజీ అయిపోయి ఇంకా డల్ అయిపోతుంటారండి. వాళ్ళు పని చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఇంకో ముఖ్యంగా ఈడ ఏంటంటే మన ఉద్యోగ వర్గాల వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తుల వివరాలు, ఏసీబీలు, సిబిఐ దాడులు ఎట్లా జరుగుతున్నాయో అంటే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, వాళ్ళు మామూలు జీవితంతో వచ్చి దిగిపోయే వరకు కోట్లు కూడా అక్రమంగా సంపాదించుకుంటారు. అక్రమాలను సరి చేసుకొని వాళ్ళ మీద దాడులు చేసుకొని ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది, ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇంతకు ముందు బీజేపీలు ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లు ఉన్నారు, అధికార పక్షానికి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, అధికారంలో ఉంటే మేము ఏం చేసుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీకి వస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకులది వాళ్ళ ఆస్తుల వివరాలను, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళ మీద దాడులు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అన్ని కరెక్టే చెప్తున్నారు. ఉద్యోగ వర్గాలకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి స్కిల్ పెంచుకొని నైపుణ్యాన్ని పెంచుకొని ఆ రకంగా డెవలప్మెంట్ చేసుకోవాలి. మనం భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే రకంగా ఉండాలి, ఇంపోర్ట్ చేయకుండా మనకు దేశంలో ప్రతిది కూడా ప్రొడక్షన్ చేసే రకంగా ఉండాలి. ప్రతిది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి, పరిశ్రమలను పెంచుకోవాలి, అదే రకంగా మౌలిక వసతులను కల్పన చేసుకోవాలి, దాంతో పాటు ఉద్యోగాలను కల్పించుకోవాలి. అదే రకంగా ఇప్పుడు చదువుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి దానిలో డెవలప్మెంట్ చేసుకోవాలి. మన మౌలిక వసతులు అంటే రోడ్లు అనుకోండి, ఎయిర్పోర్ట్లు అనుకోండి, ట్రైన్లు అనుకోండి, ప్రతిది కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ప్రపంచానికి పోటీ చేసే రకంగా ఉండాలి, పోటీ తత్వాన్ని ఏర్పరిచే రకంగా ఉండాలి.
ఉండాలి. అదే రకంగా అంటే ప్రకృతి వనాలను పెంచుకొని టూరిజాన్ని పెంచుకోవాలి. విదేశీయులను మనం విదేశాలకు వెళ్ళే రకంగా కాకుండా మన దేశానికి వచ్చే రకంగా టూరిజాన్ని కూడా పెంచుకోవాలి. ప్రతి రంగాన్ని కూడా ఉత్పత్తి పెంచుకోవాలి. మన దగ్గర స్కిల్ ఉన్నది 30% అబోవ్ కూడా మన వాళ్ళందరూ నైపుణ్యవంతులందరూ కూడా వేరే దేశాల్లో ఉన్న ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడనే ఉంటున్నారు. వాళ్ళు వేరే దేశాల్లో ఉద్యోగ కల్పనకు పోయే కంటే ఇక్కడనే అన్ని కల్పించుకొని ఇక్కడనే డెవలప్మెంట్ చేసుకొని మన జీడిపిని పెంచుకునే అది ఒక దగ్గర నుంచి రాదు, అది మార్పు తీసుకురావాలి. దీనికి సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా కల్పించుకొని ముందుకెళ్ళాలి. అందరూ చెప్పే మాటలు ఒకే రకంగా ఉంటున్నాయి, వచ్చే వరకు లేదు. ఏ పార్టీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ల వరకు మాత్రం పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ప్రతి ఒక్కరు ఈ రకంగా పోతే బాగుంటుంది అనే సూచనలు చేసుకుని ఆ సూచనలు మంచి సూచనలు ఉంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న ఎవరైనా కానీ దాన్ని స్వీకరించి అదే రకంగా పోయి దాన్నే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నతంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించి ఎలక్షన్లకు మట్టుకు మాత్రం ఎలక్షన్ల టైంలో ఎలక్షన్లకు 3 నెలల ముందు 3 నెలల తర్వాత మీరు ఏ పార్టీలు ఉన్నా ఏ రకంగా ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ముందైనా సరే కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి అందరూ చెప్పేటి ధర్మశాస్త్రాలు అన్ని చేసేటి అట్లే ఉంటున్నాయి. ఆ మాటలు చెప్పేటానికి చేసేయడానికి మార్పు తీసుకొచ్చేది మనం. ఇంకోటి దీంట్లో ఎలక్షన్ కమిటీ కూడా ఎవరు ఏ మాట ఇస్తుండ్రో ఆ మాట ఇయ్యకుంటే వాళ్ళను 6 నెలల లోపల రద్దు చేసే అధికారంలో చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలు తీసుకొస్తేనే భవిష్యత్తులో ఎవరైనా ఏ పార్టీ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళు అంటే ఆలోచన చేసి వాళ్ళు మాట ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే ఇష్టం వచ్చినట్టు నా నాలిక అంటే లేని వారిని ఆకాశాన్ని కల్పించుకొని స్వర్గాన్ని అన్ని ఇక్కడ చూపిస్తుంటారు. అట్లనే కూడా ప్రజలు కూడా అదే రకంగా అయిపోయి మాకు అవి ఉంటేనే మేము ఓటేస్తాం, డబ్బిస్తేనే ఓటేస్తాం అని స్ట్రైకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చేయకుండా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మార్పుకు తీసుకే ప్రయత్నం చేయండి. దానికి సహకరించడానికి కూడా ప్రజలు కూడా ప్రతి దాన్ని మార్పు ఆహ్వానిస్తారు, దానికి కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఒకరి మీద ఒకరు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తు మాత్రం మనం అంధకారం కాదు అప్పులమయమైపోతుంది. మన జీవితాలు కాదు మన భవిష్యత్తు తరాలకు మనము ఒక మచ్చగా ఏర్పడడం జరుగుతుంది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలంటే ఇవన్నీ మార్పు తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలి. ఈ ఉచితాలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ పోవాలి. లేకుంటే పూర్తిగా రద్దు చేస్తే కూడా సంతోషం. ఆ రద్దు ఒకటేసారి కాదు అనేది మా ఉద్దేశం. ఒకసారి రద్దు చేసి కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా ఎలక్షన్లకు పోయి మేము ఈ పనులు చేస్తామని స్వచ్ఛందంగా వస్తే ఓట్లు వేయడానికి కూడా ప్రజలు ముందుకుంటారు. దానికి అందరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఆస్తులను వాళ్ళకు ఇంతకు ముందు ఉన్న గతంలో ఏ రకంగా ఉండే ఈ రకంగా ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పెరుగుతున్నారో ఆస్తులను కూడా చూడాలి. అదే రకంగా ఉద్యోగ వర్గాలు కూడా మాకేం లేదన్నట్టు వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో ఒక్కొక్క అధికారిని చేస్తారు 200 కోట్లు 300 కోట్లు దొరుకుతున్నాయి. అవి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అవి అక్రమంగా చేసే వాళ్ళని కూడా తీసి దాన్ని చేయాలి. అదే రకంగా ఇంతకు ముందు కోటీశ్వరుల మీద ఆస్తి పన్ను అనేది ఉంటుండే, దాన్ని ఆస్తి పన్ను కూడా పెంచుకోవాలి. 32% ఆస్తి పన్ను ఉంటుండే. మళ్ళీ దానికి సంబంధించి కూడా అంటే వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుండే. ఆ ప్రాపర్టీ ట్యాక్సెస్ ను కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించింది. ఇంతకు ముందు 25 to 30% ఉంటే ఈరోజు 15% చేసిండ్రు. ఆ రకం కాదు. రామచంద్ర గౌడ్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే ఈ ఉచిత పథకాలు అనేది పేదల హక్క లేదా రాజకీయ పార్టీలకు ఇది ఓటు బ్యాంక్ ఆయుధం అంటారా లేదా భవిష్యత్ తరాలపై ఆర్థిక భారంగా పడే ఛాన్స్ ఉందంటారా? ఇవి అన్ని మీరు చెప్పిన 3 కారణాలు కూడా ప్రతి పార్టీ కూడా దాన్ని కావాలని చూస్తున్నారు. నిరుద్యోగులకు తర్వాత అంటే అట్టడుగు వర్గాలకు మాత్రం చెందాలి, ఉన్నత వర్గాలను తగ్గించాలి, అసలైన లబ్ధిదారులకు కొన్ని ఉచితాలు ఉంటే బాగుంటది. అదే రకంగా మన బడ్జెట్ కంటే ఇప్పుడు సుమారుగా తెలంగాణ రాష్ట్రానికి 18,000 కోట్ల రూపాయలు మన ఇన్కమ్ ఉన్నది. ఖర్చు 32,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం. ఆ రకంగా చేయకుండా ఇన్కమ్ అనేది పెంచే రకంగా ప్రతి సంవత్సరం ప్లస్ ఉండే రకంగా చేయండి. దానికి మార్పు రకంగా రావాలి. సమాజం కూడా మేము కోరుకునేది అంటే భవిష్యత్తు తరాలకు అప్పులు ఉండకుండా చేయాలి అనేది కోరడం. ఉచితాలు అనేది కొంతమందికి మాత్రం ఉండాలి, ధనవంతులకు వద్దు. అట్టడుగుల్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే తారతమ్యం ఉన్నోడు అతి సంపన్నుడు అవుతుండు, లేడోడు ఇంకా అప్పులమయమైపోయి బీదరకంగా అయిపోయి ఎంతో మంది ప్రాణాలు ఇస్తుండ్రు. అట్లా కాకుండా బీదలకు మాత్రము కొన్ని సౌకర్యాలు ఏర్పరచుకొని ఉన్నతుల దగ్గర ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కట్ చేసేసి వాళ్ళ మీద ట్యాక్సెస్ కూడా పెంచాలి. ఇంతకుముందు 30 to 35% ఆస్తి పన్ను ఉంటుండే, ప్రాపర్టీ
ప్రాపర్టీ ట్యాక్సెస్ ఉంటుండే వాళ్ళ మీద ట్యాక్సెస్ పెంచాలి, లేని వాళ్ళకు అది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని ట్యాక్స్ రూపకంగా తీసుకొని లేని వాళ్ళకు పంచే ప్రయత్నం చేయాలి. ఇంకోటి, ప్రతి ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాల్లోనైనా కానీ అప్పులు చేయకుండా వాళ్ళ మీద కండిషన్ తీసుకురావాలి. ఈ రోజులలో 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉన్నాయో ఆస్తులు పెంచుకొని పోవాలి, కానీ అప్పు చేస్తే మాత్రం మీ సొంత నిధుల నుంచి సొంత ప్రాపర్టీ నుంచి ట్యాక్స్ అంటే కట్ చేస్తాం అనేది వాళ్ళకు రాజకీయ నాయకునికి భయం పెట్టి వాళ్ళ నుంచి వసూలు చేస్తేనే బాగుంటుంది. ఏ పార్టీ అయినా సరే. హేమ గారు మీరు ఫైనల్ మీరేమి ఇస్తారు కన్క్లూజన్? ఒకటే అండి, ఈ రోజున రియల్ గా అన్న చెప్పినట్టుగా రాజకీయ నాయకుడు ఒక పార్టీలోకి వచ్చే ముందు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అతను వచ్చేసి పోటీ చేసే ముందర తన ఆస్తి వివరాలు, తను వెళ్ళేటప్పుడు కూడా ఆస్తి వివరాలు అనేది ఒకటి కంపల్సరీగా రావాలి. అదే విధంగా ప్రజలు కూడా వచ్చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారంటే మన దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, అసలు మనకేం కావాలి అనే దాంట్లో ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ అబద్ధపు ప్రామిసులు చేసే వాళ్ళను పార్టీలో ఇంకొకసారి ఆ పార్టీ ఆ విధంగా చేసింది, ఆ నాయకుడు ఆ విధంగా వచ్చేసి ప్రామిసులు చేశాడంటే ఆ నాయకుడు అదే విధంగా ఆ పార్టీ కూడా వచ్చేసి మొత్తానికి రాజకీయ పార్టీ నుంచి తొలగియాలి. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చేసి పోటీ చేయకుండా ఉండాల్సిన, అది చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. అదే విధంగా చట్టాలు ఆ విధంగా అమలు చేయాలి. అండ్ క్రిమినల్ కేసులు లేకుండా ఉన్న వాళ్ళని మాత్రమే రాజకీయాల్లోకి అర్హులు అని చెప్పాలి. అంటే ఆ పథకాలు, ఉచిత పథకాలు ఎక్కడ అవసరమో, ఎవరికి అవసరమో లబ్ధిదారులకు మాత్రం తీయాలి. ఇష్టానికి డబ్బులు అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళకు, ధనవంతులకు కూడా వచ్చేసి ఈ రోజు స్కీములు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ చట్టాలు తీసుకొచ్చారు. ఒక ఏంటి, చదివిస్తే ఉన్నమతి పోతుంది అన్నట్టుగా ఈ రోజున డెవలప్మెంట్ అవుతుంటే ఇంకా మన దేశం కానీ మన రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నాయి. డెవలప్మెంట్ అంటే ఏంటి, అప్పులు లేకుండా రాష్ట్రాలుగా ఉంచాలి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలి, కానీ అది తీసుకెళ్లట్లేదు. కానీ ఖచ్చితంగా చట్టాలు వాటి పని వాటి చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదే విధంగా ప్రజలు కూడా ఇది మన దేశం, మన రాష్ట్రం, మన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు ప్రతి ఒక్కటి లిస్ట్ ఇచ్చేలాగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది, ప్రభుత్వాలకు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, సో చూశారు కదా, ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలు ధనవంతులకి పేదవాళ్ళకి సమానంగా అందుతాయనే విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. సో ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.